రావులపల్లి గ్రామంలో మల్లయ్య చేసే హత్యలకు ఇళ్లు తగలబెట్టిన సంఘటనలకు బలమైన సాక్ష్యాలున్నందువల్లను అతనికి తోడుగా ఉన్న రాజు అనే వ్యక్తి పోలీసు తరపున అప్రూవర్గా మారి చెప్పిన సాక్ష్యాలు ఇన్స్పెక్టర్ రాజసింహ యొక్క సాక్ష్యాల ఆధారంగా మల్లయ్య నేరస్తుడని తీర్మానించి అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నాను. రాజసింహ, రాజసింహ, నువ్వు నాకు శిక్ష ఇచ్చిన ఇదే కోర్టులో నేను సవాల్ చేస్తున్నాను. ఇదే తీర్పుని సంతోషపడక. నీకు తెలిసింది ఈ చిన్న కోర్టు, నాకు ఇంకా పెద్ద పెద్ద కోర్టులు తెలుసు. నేను ఆడబోతాను. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల జాతకాలన్నీ నా జేబులో ఉన్నాయి. ఇదంతెందుకు, నాకు ఆ డబ్బు ఉంది, లెక్కెట్టుకో. కరెక్ట్గా ఈ రోజు నుంచి 6 మాసాలు నేను బయటకు వస్తాను. అప్పుడు చూపెత్తే నేను మళ్ళీ తడాక నిన్ను కొంచెం చిత్రంగానే పగ తీర్చుకుంటాను. ముట్టుకోను, నిజంగా ముట్టుకోను. కత్తెత్తను, తుపాకీతో షూట్ చేయను, నిన్ను హింస పెడతాను. ఎందుకురా ఈ మళ్ళీ అరెస్ట్ చేశాను? నువ్వు జీవితంతో రక్తగా నీరు కాచాలా? అది నేను చూడాలా. వస్తాను. ఒక రౌడీకే ఇంత పొగరుంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఎంత గుండె ధైర్యం ఉండాలి. దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం రా ఈ రాజసింహ. పోరా. నువ్వేం చెత్తవా, ఎట్టా చెత్తవా నాకు తెలియదు. ఈ రాత్రికి ఆడి కొడుకుని ఎత్తుకు రావాలి. నేను బయటకు వచ్చేటప్పుడు ఆడి నా చేతిలో ఉండాలి. ఆయన ఏ విధంగా పెంచాలనేది నాకు బాగా తెలుసు. విజయ్, నువ్వు ఇక్కడే ఆడుకుంటుండు, నేను అన్నం తీసుకొస్తాను. ఏమిటండి ఇదంతా? తెలియదా? రొమాన్స్. మీసాలు నెరిసిపోయాయి, ఆశలు ఇంక నెరవలేదా? ఎవరిని చూసి మీసం నెరిసిపోయిందంటున్నావు? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. ఏమిటండి ఈరోజు అలవాటుకు మించి అలర్ట్ చేస్తున్నారు.
అదంతా ఒక సెటప్ కోసమే. సెటప్ అంతా తర్వాత మీ పుట్టినరోజుకని ఒక బహుమానం దాచాను. కళ్ళు మూసుకుని చేయి చాచండి. నేనెప్పుడు మీ చేతిలోనే ఉండాలని ఆశ, అందుకే దీన్ని తొడిగాను. నువ్వెప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు. చిట్టి బాబు మాకు ముందు ఈనాడు అందమైన చిందులంట అంతులేని పండగంట ఈనాడు కురిపించి గారాలలో వినిపించి రాగాలలో. ఉమా, విజయ్ లేడనే ఆవేదన నీకు రాకూడదనే నీ దగ్గర నేను చిన్నపిల్లాడిలా ఉంటున్నాను. ఇలా చూడమ్మా, మన ఎవరిని చెడగొట్టలేదు, ఏ కుటుంబానికి హాని చేయలేదు. దేవుడు తప్పకుండా ఒకరోజు మన బిడ్డను మన దగ్గరికి చేరుస్తాడు. అమ్మా, చేరుస్తాడు. నమస్కారం. ఇదిగో, మీరు బాగుండాలయ్యా. చల్లగా ఉండాలయ్యా. అంత మీ ఆశీర్వాదం. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మై డియర్ సన్. పని ఎలా జరుగుతుంది? అంత కరెక్ట్ గా నడుస్తుంది డాడీ. మీరు చూడండి. నేను ఈ పని గురించి అడగట్లేదు మై డియర్ బాయ్, అండర్ గ్రౌండ్ లో జరుగుతున్న పని గురించి అడుగుతున్నాను. దీనికంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. వెరీ గుడ్. వచ్చి చూడండి డాడీ. సతీష్, ఇది ఎక్కడ పోతుంది? ఒక లోడ్ కాశ్మీర్, ఒక లోడ్ సిలోన్, ఇంకో లోడ్ అస్సాం, ఇంకో లోడ్ పంజాబ్ పోతుంది. వెరీ గుడ్. బి అలర్ట్ మై సన్. మనం నిద్రలో కూడా మెలకుగా ఉండాలి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? దీన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. జాగ్రత్త. మీరేం కంగారు పడకండి డాడీ. నేనన్నీ దగ్గర నుంచి చూసుకోలేదు. కానీ చాలా రోజుల నుంచి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏమిటది? బాస్, సిటీలో మనకు పోటీగా ఒకడు పెద్ద గ్యాంగ్తో క్లబ్ నడుపుతున్నాడు. మనం ఎలాగైనా ఆ క్లబ్ను మూయించాలి. నీకు ఆ క్లబ్ మూయించాలి అంతేగా? ఎవరిని పంపించినా క్లబ్ మూయించడానికి ఒక వారం అవుతుంది. అర్జున్ ఎక్కడ? వాడిని పంపించు. ఇంకో గంటలో క్లబ్బే లేకుండా చేస్తాడు.